హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. టీడీపీ మేనిఫెస్టోలోని పథకంపై మోడీ విమర్శలు పేరెత్తకుండానే టీడీపీ మేనిఫెస్టో పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని ఆ విమర్శలు చేశారంటే అసలు ఏంటో చూద్దాం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఏపీలో తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి. లేడీస్ కి ఫ్రీ బస్ పెట్టారంట, సేమ్ తెలంగాణలో పెట్టినట్టు. సూపర్ 6 పేరిట టీడీపీ ప్రకటించిన 6 గ్యారెంటీలలో ఫ్రీ బస్ అని కూడా ఒకటి. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళల విషయం సంబంధించి ఏదో ప్రకటన చేశారు. సో ఈ యొక్క న్యూస్ తెగ వైరల్ అవుతున్నాయంట. ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీ ఉచిత బస్సు ప్రయాణాలపై తన వైఖరిని తెలియజేశారు. ఉచిత బస్సు ప్రయాణం హామీ కారణంగా మెట్రో ఇబ్బందులు పడుతుందని వ్యాఖ్యానించారు. ఈ ఉచితాల వల్ల మెట్రో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మెట్రో వాళ్ళు కూడా ఏమనండి, గోల్ ఉండదు కదా, హ్యాపీ సెట్ ఫసక్. ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు అందరి దృష్టి జూన్ 4వ తేదీ ఫలితాలపైన ఉంది. ఎవరు గెలుస్తారని దానిపై జోరుగా పందేలు కూడా సాగుతున్నాయి. ఇక ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, ఏ పథకాలు అమలు చేస్తారు దానిపై ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో పార్టీలో హామీల వర్షం కురిపించాయి. ప్రధానంగా టీడీపీ కూటమి మహిళలు, యువత లక్ష్యంగా హామీలు గుప్పించింది. సూపర్ 6 అంటూ అన్ని వర్గాలను కవర్ చేసేలా టీడీపీ 6 గ్యారెంటీలు ప్రకటించింది. సూపర్ 6 పథకం పెట్టింది. సో ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకు మంచిగా జరుగుతాయంట. అందులో ఒకటి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం. మహిళలకు ఫ్రీ బస్ పథకం ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీలో అమలవుతుంది. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. మహిళలకు ఫ్రీ బస్ అని మా కూటమి రాగానే అది అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. అయితే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుందంట. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు మీడియా సంస్థలకు ప్రధాని నరేంద్ర మోడీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన కొన్ని సంస్థలకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో అంశాలపైన అభిప్రాయం తెలియజేశారు. ఈ క్రమంలో మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణంపై ప్రధానమంత్రి తన వైఖరిని తెలియజేశారు. బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీతో మెట్రో ఇబ్బందులు పడేస్తున్నారని మోడీ అన్నారు. ఎక్కేవాళ్ళు ఎక్కుతారండి, ఎక్కని వాళ్ళు ఎక్కుతారు. పేదవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కుతారు. వాళ్ళైతే మెట్రో కూడా ఫ్రీగా పెట్టుకోమనండి. కొన్ని రాజకీయ పార్టీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇస్తున్నాయని లేదా క్యాన్సిల్ చేసి పారదొబ్బని. ఇలా చేయడం వల్ల మెట్రో నిర్వహణ సాధ్యం కాదని మోడీ అన్నారు. ట్రాఫిక్ తో పాటుగా పర్యావరణానికి సైతం ప్రమాదం అని తెలిపారు. బస్సుల్లో ప్రయాణం ఫ్రీగా ఇస్తే మెట్రో ఎలా నడుస్తుందని ప్రధాని మోడీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే విపక్షాలు బగ్గుమంటున్నాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధాని మోడీ వ్యాఖ్యలపై స్పందించారు. దేశవ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోరుకుంటే ప్రధాని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఉచితాలు ఎప్పుడైనా దేశానికి ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. తానాకు అలవాటు పడ్డ పక్షులు ఎగరడం ఎలా మర్చిపోయో, ఉచితాలకు అలవాటు పడ్డ మనుషులు పనిచేయడం మర్చిపోయారు. సో అది ఎప్పటికైనా మనకు ప్రమాదమే. ప్రధానమంత్రి మంత్రులకు విమాన ప్రయాణాలు ఉచితమైనప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు ఉండకూడదని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మొత్తంగా ఏంటంటే సూపర్ 6 మేనిఫెస్టోలో భాగంగా కొన్ని ఏవైతే హామీలు ఇచ్చిందో తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగంగా ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళిందో ఇందులో వీళ్ళు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తారు. ఏంటంటే ఇప్పుడు మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారో దానివల్ల మెట్రో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇది సరైనది కాదని ఆయన తెలిపారు. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నారని. ఇప్పుడు ఒకటి చెప్తాను, ఫ్రీ అనేది ఎవరికి పెట్టకూడదబ్బా. ఫ్రీ పెడతా ఎవడు పని చేయడం మానేస్తాడు. సో ఇప్పుడు ఈయన కొన్ని సంస్థలకు ఎలక్షన్ టైం సందర్భంగా కొన్ని సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఈయన చేసిన వ్యాఖ్యలు భయంకర వైరల్ అవుతున్నాయంట. సో అందరూ విమర్శిస్తున్నారు. విమర్శించలేదు, నాకు తెలిసి మోడీ గారు కరెక్ట్ గా చెప్పారు. ఉచితాలు ఎప్పటికైనా దేశానికి ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.